683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఇంతకన్నా మీ కర్మ ఇంకేం కావాలి? శత్రువు గుర్తుకి 683 ఓట్లు మీరు మీ చేత్తో మీరు గుద్దారు ప్యాన్కి. ఇది మీరు చేసినటువంటి పాపాల్లో ఇదో భాగం. అయితే కుప్పంలో మేము ఉన్నప్పుడు ఎట్లా జరిగింది చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు అసలు దేనికి ఈ తొంత అంతా కూడా? ఏం సాధించారు దీంట్లో నేను అడుగుతున్నాను. మీరేం సాధించారు? 164 సీట్లు పెట్టుకుని 164 సీట్లతో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా, ఇంత కిరాతకంగా ఏంటి మీరు సాధించేది? 13 మాసాల ఒక జడ్పీటీసీ ఒక ఆయన చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఈ రకంగా మీరు ఇన్ని ఆశాలేసి ఇంతమందిని లోపరుచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఏంటి మీకు తోలుకొప్పు ఎవడిస్తాడు మీకు? ఎందుకు మీకేంటంటే మీరేమో గతంలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 67 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లోంచి 23 మందిని డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కుని 23 మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడిపోయింది కాబట్టి ఓటర్లు అతని నాయకుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించక్కర్లేదనేటువంటి ఒక సందేశాన్ని పంపిద్దామని మీకు ఎవరినో చూసి ఎవరో వాతలు పెట్టుకున్నట్టుగా కేసీఆర్ అక్కడ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మన దగ్గర కూడా చేసేద్దామని 23 మందిని పెట్టుకుని కొనుక్కున్నారు. మీ పాపపు సొమ్ముకి కాళ్ళు వచ్చినాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏమన్నా మీరు తగ్గించగలిగారా? ఎగిరి 151 సీట్లతో వచ్చి గవర్నమెంట్లో కూర్చున్నాడు. ఏం జరిగింది? చివరికి ఏతాబాత ఏమర్థమైంది? 164 సీట్లు వచ్చి కూడా మీకు సంవత్సరం అంటే 13 మాసాలు 14 మాసాలు మీరు ఏలిన తర్వాత స్వేచ్ఛగా ఒక ఎన్నికని నడిపించే ధైర్యం కూడా మీకు లేదు. అంటే ప్రజలు ఆల్రెడీ తిరుగుబాటు చేసేస్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు అనేది మీకు అర్థమైంది కాబట్టి ఇంత అంటే 13 మాసాలకే 14 మాసాలకే ప్రజలు కాల్చి వాత పెట్టింది మిగతా ప్రజలందరూ కూడా తెలిసిపోతే పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో ప్రజలకు బాగా కాల్చి వాత పెట్టారు ఈ కూటమి ప్రభుత్వానికి. 164 కూటమి ఏముందిలే పాపం, వాళ్ళు ఇద్దరు డమ్మీలే కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి. వాళ్ళని ఎందుకు ఊరికి అనుకోవటం? తిట్లు తీస్తే మాతో తిట్లు తిట్టించడానికి పక్కన, లేకపోతే జనం తిట్లు తిట్టడానికి పక్కన వాళ్ళని కలుపుకోవటం తప్పితే ఇందులో పాపాలు వాళ్ళకేముంటుంది? మీరు దోపిడీ చేసి మీరు అఘాయిత్యాలు చేస్తుంటే అందులో ఏమన్నా ఒలుగుతుంటే కింద ఈ రాలుకుంటాకి ఎత్తుకుంటాకి ఆ జేబులో పెట్టుకుంటాకి తప్పితే టీడీపీ మరి మీకులాగా ఇది మన ఆర్కెస్ట్రా చేసి ఉంటే మీకులాగా మొత్తం మేమే గుద్దేసుకుని మీకు మామూలుగా వేసేవాళ్ళం కదా. మీరు మాకు వేసారు కదా ఇప్పుడు ఫ్యాన్ మీద వేసారు కదా. నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాపం ఎంత కర్మ అంటే, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే అది ఉంచండి సార్. తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే వాళ్ళ చేతులతో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఎవరన్నా బతుకులో అసలు ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేత్తో 683 మంది ఫ్యాన్కి వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు.